హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఈ వీడియో ఎందుకు అని అంటే చాలా క్లారిటీగా మాట్లాడదాం. అండ్ హౌస్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఆ ఇద్దరు ఎలిమినేషన్ లో సుమన్ శెట్టి అండ్ భరణి. సో నిజంగా ఇది ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్? అసలు డెమోను బాటమ్ లో ఉంది. డెమోన్ భరణి లాస్ట్ ఎండింగ్ లో ఉన్నారు. సో అది ఏం జరిగింది, అసలు నిజంగా డెమోన్ కంటే ఓటింగ్స్ భరణికి చాలా తక్కువ ఓటింగ్స్ వచ్చాయా, ఇవన్నీ క్లారిటీగా మాట్లాడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఈ వీడియో చాలా హర్టింగ్ గా ఉన్నా కూడా తప్పలేదు, మీరు చూడాలనుకుంటే చూడండి. అంతేగాని అనవసరమైన కామెంట్స్ పెట్టేసి ఏదో చేయాలి అనుకుని అది చేసుకుంటే మీ కంటెస్టెంట్స్ కే నెగిటివ్ అయితే తప్పితే అంతకుమించి ఇంకేమీ లేదు. ఇది మీరు వన్ సైడ్ అనుకున్నా పర్లేదు, లేదంటే భరణి కోసం మాట్లాడుతున్నానని అనుకున్నా పర్లేదు. సో భరణి ఎలిమినేటెడ్ అండ్ సుమన్ శెట్టి ఎలిమినేటెడ్. సుమన్ శెట్టి మనం ముందు నుంచి కూడా సుమన్ శెట్టి విషయంలో ఓటింగ్ ఆర్డర్ లో బాటంలో ఉన్నాడు అని క్లియర్ చెప్పాను. సో భరణి విషయం వచ్చేసరికి క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఆ క్వశ్చన్ మార్క్ ను క్లారిఫికేషన్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో భరణి సెకండ్ ఎలిమినేషన్. ఫస్ట్ ఎలిమినేషన్ సుమన్ శెట్టి విషయంలో వచ్చేసరికి మీకు ఒక క్లారిటీ ఉంది, అందరికీ ఒక క్లారిటీ ఉంది కాబట్టి దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ రోజు జరిగిన సిచ్యువేషన్స్, ఈ రోజు జరుగుతున్న సిచ్యువేషన్స్ తీరా చూసుకుంటే ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనే క్లారిటీ అయితే ఇవ్వాలి అనే ఈ వీడియో చేయడానికి రీజన్ అన్నమాట. సో నిజంగా భరణి గారు ఎలిమినేషన్ ని మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు, అది ఫేర్ ఎలిమినేషనా కాదా అనేది మీరు ఒక క్లారిటీతో ఉండండి. సో నిజంగా ఓటింగ్ ఆర్డర్ లో బాటమ్ లో భరణి ఉన్నాడా అని అంటే, సో ఖచ్చితంగా బాటమ్ లో భరణి లేడు. ఇది చాలా మంది మాట దాటేస్తున్నారు, మాట మారుస్తున్నారు. చాలా మంది రివ్యూయర్స్ వాళ్ళకి నచ్చినట్టుగా జరిగిన సిచ్యువేషన్ ని కన్వీనియంట్ గా మార్చుకొని ఇవన్నీ మాట్లాడుతున్నారు. అండ్ బాటమ్ లో ఉన్నాడు భరణి అని చెప్పేసి కూడా అంటున్నారు. బట్ అది 100% రాంగ్ అనే చెప్పొచ్చు. నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా చెప్తున్నాను. సో ఖచ్చితంగా భరణి ఎలిమినేషన్ అనేది అన్ఫేర్ ఎలిమినేషన్. ఎందుకనంటే ఈ త్రూ అవుట్ వీక్ మొత్తం కూడా చాలా బాగా ఓటింగ్ పడ్డది. అండ్ మీరు అనుకున్న మిస్డ్ కాల్ డేటాలో కూడా ఏం తక్కువ ఓటింగ్ ఏం పడలేదు, చాలా గట్టిగానే పడ్డదంట. బట్ అలాగని చెప్పేసి మీరు చెప్పిన విధంగా, కొంతమంది చెప్తున్న విధంగా అసలు ఇమ్మాన్యుయల్ కి టాప్ పొజిషన్ లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు అని చెప్తున్నారు అని అంటే మీరు ఆలోచించండి. ఇంకా నేను దాని గురించి డిస్కషన్ చేయాలనుకోవట్లే. మిస్డ్ కాల్ డేటా తోటి టాప్ పొజిషన్ లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు అని అంట. మరి అది ఏ విధంగా వర్కౌట్ చేస్తున్నారో, ఏ విధంగా చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ప్రజెంట్ అయితే నాకున్న ఇన్ఫో ప్రకారంగా ఖచ్చితంగా ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్ లోనే ఉన్నాడు. థర్డ్ పొజిషన్ లో ఉంది భరణియే. ఇది రాసి పెట్టుకోండి, థర్డ్ పొజిషన్ లో భరణి క్లియర్ కట్ గా ఉన్నాడు. సో ఇక్కడ ఏంటి అని అంటే బిగ్ బాస్ టీఆర్పీ గేమ్ ఆడుతున్నాడు. ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. టీఆర్పీ గేమ్ ఆడుతున్నాడు ఆల్రెడీ. ఫస్ట్ నుంచి కూడా సుమన్ శెట్టి విషయంలో గానీ, భరణి విషయంలో గానీ చాలా క్లారిటీ ఉంది. అండ్ ఫస్ట్ వీక్ లలో అయితే తనుజ, ముద్దుబిడ్డ తనుజ, రీతు అండ్ భరణి, సుమన్ శెట్టి వీళ్ళందరూ మేనేజ్మెంట్ కోటా అని చెప్పేసి మనమే డిస్కషన్ చేసాం. ఆ డిస్కషన్ అంతా రచ్చ చేసింది మనమే. కానీ తీరా చూస్తే ఏమైంది, రాను వచ్చేసరికి తనుజ కంప్లీట్ గా తనుజకే అగెనిస్ట్ అయిపోయింది బిగ్ బాస్ అంతా. ఎట్లా అంటే ప్రతి సిచ్యువేషన్ నెగిటివ్ గానే అయిపోయింది. అలా అని చెప్పేసి డైరెక్ట్ గా భరణి ఎలిమినేషన్ అయిపోయాడు. మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చినప్పుడు కూడా చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఓన్లీ కమ్ బ్యాక్ టు శ్రీజ అనే చెప్పారు. శ్రీజ అన్ఫేర్ అయింది తీసుకురావాలి అని చెప్పేసి ఎంత అడ్జేశారు అనేది తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అది శ్రీజ విషయం గురించి, శ్రీజ ఎందుకు అలా అయింది, శ్రీజ మళ్ళీ ఎలిమినేషన్, ఇవన్నిటి గురించి మాట్లాడడానికి కాదు చెప్తున్నా. కమ్ బ్యాక్ టు శ్రీజ అంటే వీళ్ళందరూ ఏదో అంతమంది రివ్యూయర్స్ లేపడం వల్ల సిచ్యువేషన్ ఏమైపోతుందంటే కంప్లీట్ గా టీఆర్పీని లేపడానికి మాత్రమే కావాల్సిన కంటెంట్, బయట రివ్యూయర్స్ చెప్పే కంటెంట్ ని చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా అదే జరిగిందంటే ఖచ్చితంగా అదే జరిగింది. బాటమ్ లో డెమోన్ ఉన్నాడు అండ్ భరణి ఉన్నారు. వీళ్ళిద్దరు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. ఇది క్లియర్ గా అప్డేట్ అనమాట. సో డెమోను అండ్ భరణి. సో భరణి ఎలిమినేటెడ్, డెమోను ఇన్ అనమాట హౌస్ లోకి. ఇన్ అవుట్ అండ్ ఇన్, ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇక్కడ ఏమైపోయింది అని అంటే ఆల్రెడీ తనుజ సంజన విషయం జరుగుతుంది. సంజన విషయంలో ఎప్పుడైతే గేట్స్ ఓపెన్ చేసేయండి అప్పుడు బయటికి వెళ్ళిపో అన్నప్పుడు, సో ఆ ఇష్యూలో ఎప్పుడైతే బిగ్ బాస్ బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందో అక్కడి నుంచి కూడా సంజన గారిని ఖచ్చితంగా నెగిటివ్ అవడానికి బీభత్సంగా ట్రై చేస్తున్నారు. కానీ ఆ బిగ్ బాస్ సైడ్ నుంచి ఎంత నెగిటివ్ వచ్చిందో బయట సంజన గారికి అంత రేంజ్ సోషల్ మీడియాలో ఎక్కువ పాపులారిటీ వచ్చేసింది. అది ఊహించిన దానికంటే, బిగ్ బాస్ ఊహించిన దానికంటే
అది రివర్స్ అయిపోయి డబల్ కి డబల్ లాగా తయారైంది సంజన విషయం వచ్చేసరికి. అక్కడ కూడా కావాల్సుకొని సంజనని టార్గెట్ చేస్తున్నారు అనేది అందరికి క్లియర్ గా ఆడియన్స్ కి అర్థం అవుతుంది. వెళ్ళిపోమనడం, తర్వాత ఆమెను ఉండడానికి బిగ్ బాసే మళ్ళీ నాగార్జున గారే అంత రిక్వెస్ట్ చేయడము, వెళ్ళిపోమన్నప్పుడు నేను వెళ్ళిపోతా అన్నప్పుడు పంపించేసి ఉంటే అసలు వేరేలాగా ఉండేదేమో. సో ఆ వెళ్ళిపోమన్నా బాగుండేదేమో. అక్కడ ఏంటంటే వెళ్ళిపోతే కాంట్రవర్సీ ఉండట్లే, మొత్తం అంతా ఏదో ముచ్చట్లు పెట్టుకోనికి కూర్చున్నట్టుగా ఉంటది అని చెప్పేసి అక్కడ ఒక స్టాండ్ తీసుకున్నారు. అప్పటి నుంచి సంజన గారిని ఒక వేలో చూడడానికి అంటే ఇష్టపడుతున్నారు. సంజన గారిని కావాల్సుకుని టార్గెట్ చేసి పంపిస్తాన్నా, ఆమె ఏంట్రా ఆమె మేకింగ్ డెసిషన్ అంత బాగుంది ఇంద్రా, ఆమె క్యారెక్టర్ చూడండిరా, ఇలా అనుకుంటా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతాను అనే దాంట్లో ఆడియన్స్ లోకి బీభత్సంగా వెళ్ళిపోయింది. అక్కడ బిగ్ బాస్ దెబ్బతిన్నాడు. ఇప్పుడు వచ్చేసరికి సిచ్యువేషన్ ఏమైపోయిందంటే సుమన్ శెట్టి కన్ఫర్మ్ గా ఎలిమినేట్ అవుతాడు అనేది ఫిక్స్ అయిపోయింది. లాస్ట్ కూడా రీతు విషయంలో కూడా ఇదే అన్యాయం జరిగింది. ఇది చాలా మంది ఒప్పుకోకపోయినా రీతును కూడా టీఆర్పీకే బలి చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి, టీఆర్పీకే బలి చేశారు. ఎందుకంటే రీతుకి అంత తక్కువ ఓటింగ్ పడలేదు, అంత తక్కువ ఓటింగ్ బాటంలో ఉన్నా కూడా సుమన్ శెట్టి కంటే ఎక్కువ ఓటింగ్ అయితే ఉంది ఆమెకు. సో అఫీషియల్ ఓటింగ్ లో సుమన్ శెట్టి కంటే కాదు అంతకంటే మించి బాటమ్ 3లో ఉంది, బాటమ్ 2లో లేదు ఎలిమినేషన్ సిచ్యువేషన్ వచ్చేసరికి. అలాంటి సిచ్యువేషన్ లో టీఆర్పీ కోసం రీతుని ఎలాగైతే ముద్దు బిడ్డ మనమందరం, ఇప్పుడు నేను కూడా చెప్పాను రీతు ఎలిమినేట్ అవ్వదు, టాప్ 5లో ఉంటది, రాసి పెట్టుకో అని చెప్పేసి. ఎంత చెప్పినా ఏం చేసినా ఇప్పుడు రీతు ప్రతి సిచ్యువేషన్ లో, ప్రతి కాన్వర్సేషన్ లో నెగిటివ్ ఆర్ పాజిటివ్ ప్రతి సిచ్యువేషన్ లో ఆమె స్క్రీన్ స్పేస్ అనేది కనిపిస్తుంది. అలాంటప్పుడు బిగ్ బాస్ ఎంత సపోర్ట్ చేసినా కూడా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కనిపిస్తుంది కదరా, ఎక్కడ మూల కూర్చొని ఎక్కడ కనిపించకుండా ఏదో ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటలేదు కదా. సో ఏదన్నా కానీ కనిపిస్తుంది. అక్కడ రీతు విషయంలో వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా అది కావాల్సుకొని టీఆర్పీ స్టంట్ లాగానే ముద్దు బిడ్డ అనే పేరును తీసేయాలి ఇలాగైన సిచ్యువేషన్ అని చెప్పేసి ఖచ్చితంగా అది కూడా సైడ్ చేశాడు. ఇప్పుడు అదే సిచ్యువేషన్, అదే పరిస్థితి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి మారిపోయింది. ఎందుకనంటే డెమోన్ కి బీభత్సమైన పాజిటివిటీ వచ్చింది ఈ వీక్ మొత్తంలో, కానీ ఓట్ బ్యాంక్ అంత పడలేదు. ఇది చాలా మంది రివ్యూయర్స్ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఇది చాలా మంది యాక్సెప్ట్ చేయలేదు. బట్ అయినా కూడా అదే నిజం, ఓట్ బ్యాంక్ అనేది అంత ఎక్కువగా హ్యూజ్ ఓటింగ్ అనేది పడలేదు. చాలా మంది ఇమాన్యుయల్ కి ఈక్వల్ గా ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి కూడా అన్నారు. బట్ అంతా కూడా సినిమా ఏం లేదు. ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ రీతునే ఏమంటారు విలన్ ని చేసేసి లాస్ట్ కి ఈ రోజు నాగార్జున గారు చేసింది కూడా అదే అనమాట. రీతు లేకపోవడం వల్ల పవన్ కనిపిస్తున్నాడు అనే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఈ రోజు ఎపిసోడ్ చూస్తే మీకు ఆ క్లారిటీ వస్తుంది. అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్ అన్నప్పుడు ఖచ్చితంగా డెమోన్ విషయంలో ఇప్పుడు నెగిటివ్ చేసేసి ఎలిమినేట్ చేస్తే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఒక తెలియని అవేర్నెస్ వస్తుంది, గట్టిగా వాదిస్తారు అనే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తారు, సో సంజన గారిని తీయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే సంజన గారిని తీస్తే మళ్ళీ సోషల్ మీడియాలో బీభత్సమైన స్టఫ్ అయిపోతుంది అనే ఒక థాట్ అని ఉంటుంది. అండ్ సెకండ్ డెమోన్ కూడా. సో రీతుని కంప్లీట్ గా విలన్ ని చేసి ఇక్కడ డెమోన్ ని హీరోని చేసేసి సిచ్యువేషన్ ని మార్చుకోవాలి, వీళ్ళకి తగ్గట్టుగా మార్చుకోవాలి అనే సిచ్యువేషన్ ని కరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు జనాల్ని, మైండ్ సెట్ ని క్యాలిక్యులేషన్ మార్చేస్తున్నారు, మైండ్ సెట్ ని మార్చేస్తున్నారు అనమాట. సో పవన్ విషయంలో అదే జరిగింది. పవన్ విషయంలో డెమోన్ పవన్ ఎలిమినేషన్ కి జోన్ కి తీసుకొచ్చినా కూడా సేవ్ అయిపోయాడు అన్నా కూడా ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైన విషయమే. చాలా మంది డెమోన్ పవన్ విషయంలో నిజంగానే బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడు, లబోదిబోం అని ఒత్తుకున్నారు. ఇలాంటి సోషల్ మీడియాని ఈసారి బిగ్ బాస్ సోషల్ మీడియా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బిగ్ బాస్ టీవీని. బయట రివ్యూయర్స్ అయితే కంప్లీట్ గా ఇంకా పిఆర్ల కంటే ఎక్కువ చేస్తున్నారు. పిఆర్లే అంటే వాళ్ళని మించి పిఆర్ల కంటే ఎక్కువ చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా ఖచ్చితంగా ఇది బిగ్ బాస్ ఆడే టీఆర్పీ స్టంటే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా కూడా జరిగిందిదే, జరుగుతుందిదే. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అది ఆలోచించకుండా ఈ సిస్టమ్ ని మార్చాలి ఇది అది అని చెప్పేసి భరణిని వెళ్ళిపో. కానీ నిజంగా నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారం భరణి గారికి బాటమ్ లో ఉండే ఓటింగ్ లేదు, బాటమ్ 2లో ఉండే ఓటింగ్ లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను. 3rd పొజిషన్ లో ఉన్న డెమోన్ కంటే కూడా మంచి బెటర్మెంట్ ఓటింగే పడ్డది. సో ఇది క్లియర్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం, చాలా క్లారిటీగా ఉంది. సో ఆ బేసిస్ మీదనే టీఆర్పీ స్టంట్ల కోసం ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ భరణి గారిని మేనేజ్మెంట్ కోటా అన్నారు. సో ఈ వీక్ అంతా త్రూ అవుట్ వీక్ కూడా బాగా ఆడాడు. పెద్దగా ఈ చేసినా కూడా చాలా మంది హేట్ రేట్స్ అనేది చాలా తక్కువ ఉంటది అనమాట భరణి గారిని ఎలిమినేట్ చేయడం వల్ల. సో చాలా మంది సాఫ్ట్ గా రియాక్ట్ అవుతారు, బట్ అనుకున్నంత రేంజ్ లో ఆ రియాక్షన్ అనేది ఉండదు భరణి విషయంలో. ఆయన ఫ్యాన్స్ కూడా అంతే సాఫ్ట్ గా ఉంటారన్నమాట. సో అలా సిచ్యువేషన్ అలా సింక్ చేసేసి మొత్తానికి
బర్నీ గారిని సెకండ్ ఎలిమినేషన్ చేశారు. టాప్ 5 ని అదో రకంగా తీసుకెళ్లారు అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా చూసుకుంటే అరే టాప్ 5 లోనే 2 కామనర్స్ ఉన్నారు అని చెప్పుకుంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఇప్పుడు రివ్యూర్లు అయితే ఇక మామూలుగా భజన కొట్టుకుంటూ కూర్చోరు అనమాట, మామూలు భజన కొట్టరు. నిజంగా వ్యూస్ కోసం ఇంత మంచి మంచి రివ్యూర్స్ కూడా ఇంత దిగజారిపోతున్నారా అనే ఫీలింగ్ కలుగుతుంది కొన్నిసార్లు చూస్తే. ఏంటంటే కంప్లీట్ గా వార్ వన్ సైడ్ లాగా చూసుకుంటూ పోతారు. ఏమనంటే మేము 24/7 చేస్తున్నాం. 24/7 చూస్తున్నారు మీరు, ఏం చూస్తున్నారు ఏంది అది ప్రతిదీ మాట రాసుకొని కూర్చోలే. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని హైలైట్ చేసి చూడడమే. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఆర్గ్యుమెంట్ చేస్తే అది వేరేలాగా వెళ్ళిపోతుంది. సో అది అందుకే చెప్తున్నా, వేరేలాగా వెళ్ళిపోతుంది ఆ సిచ్యువేషన్. సో 24 గంటలు చూస్తున్నాం, 24 గంటల సిచ్యువేషన్ మేము చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ అనమాట. సో అలా కొన్ని తప్పదు, కొన్ని సిచ్యువేషన్స్ ఏంది, కొన్ని సిచ్యువేషన్ ఏం మారబోతున్నాయి. సో బర్నీ గారి ఎలిమినేషన్ కి టీఆర్పీకి చాలా ముడిపడి ఉంది. బిగ్ బాస్ మీద ఏదైతే మేనేజ్మెంట్ కోటా అని ఉందో అది తప్పించుకోవడానికే ఇదంతా ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే జరిగింది అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. సో అక్కడ ఖచ్చితంగా ఓటింగ్ లో అయితే బాటమ్ 2 లో బర్నీ గారు లేరు, ఇది రాసి పెట్టుకోండి. నేను దానికే స్టిక్ అని ఉన్నా, అదే చెప్తాను కూడా నేను. అంతకుమించి ఏం లేదు, మీరు ఎలా అనుకున్నా పర్లేదు, ఐ డోంట్ కేర్. బట్ ఈ టీఆర్పీ కోసము బిగ్ బాస్ మీద ఏదైతే మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు కదా, లాస్ట్ మూమెంట్ లో అట్లీస్ట్ దాన్ని తీసేసుకోవాలి అని చెప్పేసి ఇదంతా డ్రామా చేశాడు అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మీకేమనిపించింది ఏందనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.